చేసింది, ఈయన మీద అలిగేషన్ చేసి ఇవన్నీ చేసింది. నెక్స్ట్ వీళ్ళ నాన్నగారు వచ్చారు, బాబు మీరు ఒకవైపే వినిపిస్తున్నారు, రెండో వైపు వినిపించరా, మా అబ్బాయిని ఎంతకాలం బదనాం చేశారు, మీరు రారా అని చెప్తే ఆయన పిలిపించి కూర్చోబెట్టి చేశారు. కానీ వాళ్ళ సోకాల్డ్ పర్సన్స్ నన్ను ప్రశ్నించేది ఏంటంటే, నువ్వు గౌతమి చౌదరిది మాత్రమే వినిపించాలి కదా, వాళ్ళు క్రిమినల్స్ కదా, వాళ్ళు తప్పుడు మనుషులు కదా, వాళ్ళని నువ్వు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తావు, వాళ్ళు ఇంటర్వ్యూ చేసి ఫ్లోలో నన్ను మాట్లాడితే నువ్వు ఎందుకు ఖండించవు? అరే ఆయన కడుపు మంట వచ్చిందండి, ఆయనకు నొప్పి పెట్టింది, ఆయన తిట్టాడు, నాకేం తెలుసు నీ గురించి తిడుతున్నాడని. యాజ్ ఏ మీడియా పర్సన్ అని తెలిస్తే నేను ఆపుండేవాడిని, నాకు తెలియదు ఫలానా పర్సన్ అని తెలిసి ఉంటే. నాకు ఎవరో తెలియక నేను అడిగా, ఎవరండి ఆ మీడియా పెద్ద, ఎవరండి మీడియా పెద్ద అని. ఇప్పుడు ఎవరైతే విమర్శలు చేస్తున్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు, నిజానికి ఆయన అన్న సంగతి నాకు తెలియదు. ఫోన్ చేసి ఆపారు సార్ అలా అనుకుంటే. సరే అయిపోయినాక నా బాధాకరమైన అంశం ఏంటంటే, యాజ్ ఏ మీడియా ఎప్పుడు కూడా వన్ సైడ్ వినిపించకూడదండి. తప్పు అయినా ఒప్పు అయినా బోత్ సైడ్ వినిపించాలి. అసలు నేనేమంటానంటే, ఇలాంటి వ్యవహారాల్లో మీడియా తలదూర్చకూడదని అంట, మూడు పిల్లల పంచాయతీలోకి వెళ్ళకూడదని అంట, వాళ్ళ జీవితాన్ని రోడ్డు మీద పెట్టొద్దట. అయినా కూడా అమ్మాయి వచ్చింది, వినిపించారు అందరూ కూడా. మేము కూడా అమ్మాయిని పిలిపించాం, రీతు చౌదరి ఇష్యూలో మాట్లాడించాం. రెండో రోజు రెండో వర్షన్ అవతల వ్యక్తి వచ్చి మాట్లాడతానన్నప్పుడు వినిపించొద్దా? రెండో కోణం చూపించొద్దా? నువ్వు వాళ్ళని ఎందుకు చూపించావు? వాళ్ళు తప్పుడు వేదలు, వాళ్ళు డిబేట్ పెట్టారు, వాళ్ళు నా గురించి ప్రస్తావించారు కాబట్టి నువ్వు దొంగవి, వాళ్ళు దొంగలు, నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని డిబేట్ చేసావు. ఇది వ్యవహారం, ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి, ఇది ఎక్కడ జర్నలిజం అండి? నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, నన్ను బతకనివ్వరు, టార్చర్ స్టార్ట్ అయిపోయింది. ఏం చేస్తారు, మీరు భయపడుతున్నారా సార్? నేను ఇవాళ మీ మీద ఎదురు దెబ్బ తగిలినా మీ ఆ సోకాల్డ్ పర్సన్స్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు అది పబ్లిక్గా చెప్పండి. ఇన్ కేసు మీరు వెళ్తున్నప్పుడు ఒక రాయి మీద కారు మీద పడినా ఆ పర్సన్సే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అశోక్ గారు, ఒక చిన్న విషయాన్ని నేను అబ్జర్వ్ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు బెదిరించారంటున్నారు? ఎవరండి? ఎవరు లేదండి, నన్ను ఎవరు బెదిరించలేరు. ఒక అడ్వకేట్గా నా రోల్ నేను కంప్లీట్ చేస్తూ ఉంటా. నన్ను బెదిరించాలి అనుకుంటే ఇదే తెలంగాణలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ జరుగుతూ ఉన్నాయని హైదరాబాద్ మెట్రో మీద డీజీపీ గారిని, ఐఏఎస్ని, ఐపీఎస్ని పెట్టి నేను పిటిషనర్గా ఉండి వేయను. అంత థ్రెడ్ తీసుకోరు ఎవరు కూడా. నేను పిటిషనర్గా ఉండి నన్ను ఎవడో బెదిరించడు. కాకపోతే ఫ్యామిలీ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, ఇది ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి నేను నీ శ్రేయోభిలాషిని, ఆయన గురించి ఆయన ఎవరో మూర్తి గారంట, ఆయన గురించి మాట్లాడితే నిన్ను కూడా బద్నాం చేస్తారేమో, జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు నాకు. ఇది వాస్తవం. ఏమో తెలియదు, నాకు చెప్పిన మాట మీకు చెప్తూ ఉన్నా. ఎవరు చెప్పారు అని అడిగారు కదా, మీరు ఇందాక అన్నారే చేమకుర్తి శ్రీకాంత్ అని, ఆయనే నాకు ఫోన్ చేశాడు. కాల్ చూపించినా మీకు చూపించండి. ఆయనకే పని ఏమో చేసి ఆయన మూర్తి చేయడు, మీ శ్రేయోభిలాషిలా చెబుతూ ఉన్నాను. ఇప్పుడు చేమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి మేము అడిగామండి, ఎవరు రీతు చౌదరి ఇష్యూ వచ్చింది. నేను ఓపెన్ చెప్పేసాను, నేను ఇదే నా షేడ్ ఇదే మొత్తం చెప్పే కదా, అలా పాజిటివ్స్ నెగిటివ్స్. ఆయన ఓన్లీ పాజిటివ్ చూపిస్తాడు మూర్తి, నెగిటివ్ షేడ్ చూపించడు, జనాలకు తెలియదు. దీన్ని కూడా మారుస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడిన దానివల్ల మార్చి చెప్పేస్తాడు. అయితే అతను టాలెంట్, ఏం చేయాలి? సో అయితే మనకి అందుకే నేను అంటుంది, మీరేమన్నా వణుకుతున్నారా అంటున్నా. నేనేం వనకట్లేదు. మరి ఒక విషయం, వణికితే ఎవడెవడిని ఏం చేస్తాడండి? కాదండి, ఎవడెవడిని ఏం చేస్తాడు నాకు అర్థం కాదు. ఇక్కడ పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు మా అంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. ఇంతకన్నా చేసేది ఏమైనా ఉందా? మీకు ఆల్రెడీ అన్ని ఓటు తీసి రోడ్డు మీద నుంచోబెట్టేశారండి మీ పరువుని. అవునవును, ఆ క్యారెక్టర్ మనశ్శాంతి లేకుండా అయిపోయింది కదా. ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్ళారని చెప్పారు పాపం. ఇందాక మీరు ఆ మాట అంటే నాకు బాధ వేస్తుంది. నాకు మొన్న గౌతమి చౌదరిని చూసినప్పుడు ఆవిడ మాట్లాడినప్పుడు అదే బాధ వేసింది, ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు అదే బాధ వేసింది. ఎందుకు అసలు మీ ఇద్దరు ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళాలి? ఎందుకు మా ముందుకు రావాలి? డిప్రెషన్కి వెళ్ళేవాళ్ళు ఇన్స్టాలో అంత హ్యాపీగా రీల్స్ పెట్టరు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఇక్కడేమో నీట్గా రెడీ అయిపోయి, యాక్టర్ అనేవాడు ఎలా ఉంటాడంటే వెళ్ళేప్పుడు నీట్గా రెడీ అయిపోయి, లేదు అక్కడ సెంటిమెంట్ పండాలంటే బాధగా వెళ్ళి అలా ఉంటాడు. ఆ అమ్మాయి ఇక్కడేమో ఒక గెటప్, ఇన్స్టాగ్రామ్లో మరి హ్యాపీగానే వేస్తుంది. నాకు నా ప్రొఫెషన్లో నేను నాకు బుర్రపని చేయట్లేదు కదా. నా కొడుకుని చూపిస్తే నాకు తెలిసి చూపిస్తే బాగుండు, మరి చూపిస్తే ఇంకా కొంచెం అన్న బుర్రాను అన్నీ పనిచేస్తాయేమో. మళ్ళీ టార్చర్ ఎదుర్కోవాలి కదా. ఇప్పుడు మీ మిస్సెస్ గౌతమి గారు కూడా టీవీ చూస్తూ ఉండుంటారండి బహుశా, నేను అనుకోవటం. బహుశా నన్ను తిట్టుకుంటూనో మిమ్మల్ని తిట్టుకుంటూనో చూస్తూ ఉండొచ్చు, బహుశా నన్ను తిట్టుకుంటూ చూడొచ్చు. సరే వాట్ ఎవర్. మీ ఆవిడకి ఏమన్నా అప్పీల్ చేసుకుంటారు మీ కొడుకు విషయంలో? ప్లీజ్, నాకు వాడంటే ఇష్టం. నువ్వు నిజంగా నమ్మట్లేదా, లేకపోతే కావాలని తెలివిగా నువ్వు మార్కెటింగ్ బ్రెయిన్, క్రిమినల్ బ్రెయిన్ కాబట్టి అలా చెప్తున్నావా ఏంటో నాకు అర్థం కావట్లా. కొంచెం వాడు నాకు చూపించు. ఎందుకంటే మన ఇద్దరం మాట్లాడుకున్నాం కనేటప్పుడు, ఒకసారి అది గుర్తు తెచ్చుకో.
నన్ను నానా మాటలు అన్నావు, సరే అంతా పక్కన పెట్టు, నువ్వు బాగుండాలి నేను బాగుండాలి, మన ఇద్దరికంటే మన కొడుకు బాగుండాలి, అటు బాగుంటాడు, మనం కోర్టులో చూసుకుందాం. లేదు సెటిల్మెంట్ అంటావా, నేను గుంటూరు బిల్డింగు మన బుజ్జోడికి రాస్తాను, దాని ఇన్కమ్ వాడికే, నేను తీసుకోను రూపాయి కూడా, 50 లక్షలు ఇస్తాను. గోల్డ్ ఏదైతే ఉందో 2 crores గోల్డ్, 2 crores కాదంటున్నావు, సరే 180 అంత ఉంటుంది కదా, నిన్న ఏదో ఒప్పుకున్నావు అంట, ముందు వరకు ఒప్పుకోవాలా, 60 lakhs అని ఏదో ఒప్పుకుని ఉంటా, థ్యాంక్స్ దానికన్నా ఒప్పుకున్నందుకు. ఆ గోల్డ్ ఏదైతే ఉందో అది వెనక్కి ఇవ్వక్కర్లా. అండ్ BMW కారును అది వేరే XUV నీ పేరు మీద రాస్తాను. జిస్మత్ బ్రాండ్ నా కొడుక్కి రాస్తాను, దాని ఇన్కమ్ బుడ్డోడికే వెళ్ళేట్టు చేస్తాను, నేను 1 రూపాయి కూడా తీసుకోను, నేనే మెయింటైన్ చేస్తా. ఈ కాక ఇది వెంటనే సెటిల్ అయిపోవాలంటే ఇది చేసేస్తా, నీకు ఓకే అంటే. లేదు లేదు అంటావా, నేను ఇంతకుముందు నువ్వే గార్డియన్గా ఉంచుదామని అనుకున్నా, ఎప్పుడైతే నువ్వు ఆ రికార్డింగ్ మాట్లాడి నేను చాకరీ చేసి నా కొడుకు ఇవ్వాలా, ఏంటి అసలు అది. అండ్ మంత్లీ నీకు నెక్స్ట్ పెళ్ళే అంతవరకు నేను ఇంత అమౌంట్ అని కూడా ఇస్తానని కూడా చెప్పాను. ఇంతకంటే ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. అయితే కోర్టులో చూసుకుందాం, లేదంటే పెద్ద సమక్షం సెటిల్ చేసుకుందాం. ఈ మీడియాలు ఇవన్నీ దయచేసి ఆపేసాయి. ఇట్స్ మై రిక్వెస్ట్. మా పేరెంట్స్ని నా వల్ల పాపం వాళ్ళందరూ చాలా సఫర్ అవుతున్నారు, అండ్ నాకు తెలిసిన వాళ్ళు సఫర్ అవుతున్నారు, వదిలేసేవా. ఎందుకంటే నీకు నా బ్రెయిన్ బిజినెస్ అండ్ ఇదైతే నీ బ్రెయిన్ మార్కెటింగ్లో తోపు, దానికి మరి ఇంకా క్రిమినల్ బ్రెయిన్స్ యాడ్ అయినాయేమో. దయచేసి నువ్వు ఆపేసి, అందరూ ఇది పెంచుదామని చూస్తున్నారు, నువ్వు అర్థం చేసుకొని ఇది ఎక్కడితో ఆపేసి మనం ఇది మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసుకుందాం. లేదు ప్రశాంతంగా కోర్టుకి వెళ్దాం, గొడవలు పడకుండా. నా కొడుకుని నాకు చూపించు ప్లీజ్. నేను కొంచెం కొడుకు సెంటిమెంట్ మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడేస్తున్నావు. ఒక పని చేయి, ఒక 1 week జగద్వజాన్ని నువ్వు చూడకుండా ఉండు, నీకు అర్థమైంది బాధ ఏంటో. నేను నీకు దూరం చేయాలని నేను ఏ రోజు అనుకోలే, నాకు అది రాదు. ఎందుకు అనుకుంటున్నావు? నేను శాడిస్ట్ని కాదు, సైకోని కాదు నీలాగా. కొడుకు నువ్వు అంటే చాలా ఇష్టం, మిస్ అవుతాడు కదా అందుకు. అండ్ వాడిని చూసుకునేది ఇంట్లో ఆ వెంకటేషు, ఇంకో 2 పనోళ్ళు. నేనే కనుక నీ ప్లేస్లో ఉంటే మీ అమ్మ మీ నాన్న నువ్వు కలిసి వచ్చి కూర్చున్నారే, మరి కొడుకుని ఎవరు చూస్తున్నారు అక్కడ? నేను అది ఆలోచించా రోజు. ఏ సైడ్ డైలాగు అది ఏదో నువ్వు చెప్తావు, ఇప్పుడు రేపు మళ్ళీ దీనికి రిప్లైలు నువ్వు ఏదైనా వాక్కో. నా కొడుకు నాకు కావాలి, ఎవరిని అనబాక, నన్ను అనుకో. ఆల్రెడీ చాలా అన్నావు, ఇంకా అంటావు, ఓకే అనుకో. మన ఇద్దరం చూసుకుందాం, నేను కూడా అన్నాం, కోర్టుకి వెళ్దాం, లేదంటే సెటిల్మెంట్ చేసుకుందాం. ఈ లేక్ పంచాయతీలు, లేక్ వ్యవహారాలు వద్దు ప్లీజ్.